ప్రభుని యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. ఇలాగు రాయబడినది, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు చాలా మర్మముతో కూడిన దృష్టాంతమును ఇది ఆయన వివరించి ఉన్నారు. దేవుని రాజ్యం అంటే అనేక మందికి చాలా స్వల్పమైనదిగా భావిస్తున్నారు. యేసు ప్రభువారు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటే, పరలోక రాజ్యం సమీపిస్తే మారు మనసుకి ఏంటి ఈయన బోధిస్తున్నాడు అని అర్థం చేసుకోలేకపోయారు. పరలోక రాజ్యం గురించి ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా పద్మసు దీవులో దేవుడు యోహాను భక్తునికి చూపించారు. పరలోక రాజ్యము 12 రకాల రత్నములతో కట్టబడిన అపూర్వమైనటువంటి పట్టణము. అందులో ధవళ సింహాసనం ఉంది. దేవుడు అందులో కూర్చుంటాడు. అక్కడ పగలు రాత్రి అని తేడా ఉండదు, నిత్యము వెలుతురే. దేవుని యొక్క సింహాసనం నుంచి నిత్యము ప్రకాశవంతమైన వెలుగు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ భక్తులు, నీతిమంతులు నిత్యము గాన ప్రతిగానముతో దేవదూతలతో కలిసి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ధవళ సింహాసనము చుట్టూ 24 పెద్దలు, వారి చుట్టూ దూతలు, కెరూబులు, గాయకులు, ఆరాధికులు, అలాగే సకల ప్రపంచంలో నుండి వచ్చిన మానవ కోటి ప్రభును కీర్తిస్తూ ఉంటారు. ఆ యొక్క పరలోక రాజ్యమే ఊహకు మించిన అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన పట్టణము. అయితే యేసు ప్రభువారు ఇక్కడ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని ఉదాహరిస్తున్నాడు. అంటే పరలోక రాజ్యం అనేది అది ఆర్డినరీ థింగ్స్ కాదు, సామాన్యమైన విషయం కాదు. అది దాచబడిన ధనము. అనేక సార్లు మనం న్యూస్లో వింటుంటాం, గుప్త నిధులు అని, దాచబడిన నిధులు దొరికింది అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరలోక రాజ్యము ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ఐశ్వర్యము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఒక మారు యేసు ప్రభువారు మాట్లాడుతూ, ఒకడు సర్వలోకము సంపాదించుకుని తను నిత్యజీవం పోగొట్టుకుంటే, అనగా పరలోక రాజ్యములో ప్రవేశించే భాగ్యం కోల్పోతే వానికి ఏమి లాభము? ఎందుకంటే ఈ లోకములో మీరు కట్టే భవనాలు కానీ, కొనే అనేక పొలాలు కానీ, సంపాదించేటటువంటి సంపదనలు కానీ అది పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళవు. ఇది లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. పరలోక రాజ్యము పొందాలి అనుకుంటే మీలో త్యాగం ఉండాలి, మీలో మారు మనసు ఉండాలి, మీలో పరిశుద్ధత ఉండాలి. స్వార్థాన్ని వీడి మీ జీవితంలో నిస్వార్థమైన జీవితం ఉండాలి. అయితే ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వింటున్నప్పుడు, పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. పొలము అనగా ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, లోకము పొలము. ఈ పొలములో ధనము దాచబడి ఉన్నది. ఆ ధనము ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపోస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘానికి రాస్తూ,
దేవుని మర్మమయున్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. చాలామంది యేసు పేరు వినినప్పుడు తమ నోటికొచ్చిన మాటలతో దూషించి ద్వేషిస్తున్నారు. నా సహోదరి, నా సహోదరుడా, యేసు ప్రభువారు ప్రజలు ఊహించిన రీతిగా ఆయన సామాన్యుడు కాడు, దాచబడిన ధననిధి. అందుకే ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఎస్, భూలోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అన్నీ మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. కొంతమంది యేసు ప్రభును కనుగొన్నప్పుడు అనేక శోధన శ్రమలు వారికి కలుగుతుంది. యేసు కావాలా? ఆస్తి ఓట కావాలా? యేసు కావాలా? కుటుంబ బాంధవ్యం కావాలా? యేసు ప్రభు కావాలా? కులము కావాలా? యేసు ప్రభు కావాలా? ఈ లోకములో ఉన్న సకల విధమైనటువంటి నీ అవసరతలు తీర్చగలిగే ఆధిక్యత కావాలా? ఇలాంటి ప్రశ్నలతో కొన్నిసార్లు నిలదీసినప్పుడు చాలామంది వద్దు, యేసుప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ మేము కోల్పోవాల్సి వస్తుంది కనుక తర్వాత ఎప్పుడైనా నమ్ముకోవచ్చులే, ఇప్పుడు మేము మీతోనే ఉంటాం, మీరే కావాలి అని దిగజారిపోతున్నారు. చాలా విషయాల్లో ఈరోజు మనుషులు యేసు ప్రభు కంటే లోకములో ఉన్నటువంటి అనేక ఆధిక్యతలే కానీ, అనేకమైన ధనము కానీ, అనేకమైన స్థితిగతులే కానీ ఆశించి పరలోక రాజ్యపు మర్మమైన క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. అందుకే యేసు ప్రభు వారు ఈ వచనములో ఒక మనుష్యుడు దాని కనుగొని, అనగా దాచబడిన నిధులుగా ఉన్న యేసు ప్రభును కనుగొని దాన్ని దాచిపెట్టాడు, తన హృదయములో దాచిపెట్టాడు, తన బ్రతుకులో దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో నువ్వు యేసు ప్రభును కనుగొన్నావా? యేసు ప్రభు నీకు దొరికాడా? ఎంత అద్భుతమైన శక్తి అందులో ఉందంటే, యోహాను సువార్తలో ప్రభు అని యేసు అంటారు, నా నామమున మీరు ఏం అడిగినా నేను మీకు ఇస్తాను. యేసు నామము కనుగొని, యేసు నామములో విశ్వాసాన్ని కలిగి, యేసు నామములో ప్రార్థించే ఒక అనుభూతి పొందిన వ్యక్తి ఆ నామమును బట్టి ఈ లోకంలో ఏవైతే తనకు కొదువై ఉన్నదో ఆ నామమును బట్టి ప్రార్థించినప్పుడు సర్వ సమృద్ధైన స్థితికి రాగలడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు ఆయనే, ధూళి మీద ఉన్న దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. అపోస్తుడైన పౌలు తను ఒక అమూల్యమైన మాట తెలియచేస్తా ఉన్నాడు. ఏమిటంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఈ భూలోకానికైన దరిద్రుడుగా జన్మించవలసి వచ్చెను అంటాడు. ఈరోజు వర్తమానం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, యేసే నీకు దొరికాడా? యేసే నిన్ను కనుగొన్నావా? ఏదో ఎవరో పిలిచారు కాబట్టి చర్చికి వెళ్ళడం, ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మాను అనడం తప్పు. యేసేను కనుగొన్నవారు విడిచిపెట్టారు, హృదయములు దాచిపెట్టుకుంటారు. ఎందుకు అంటే, ఈ లోకములో ఉన్నటువంటి మణిమాణిక్యల కంటే, రత్న రాశుల కంటే, వెండి బంగారముల కంటే, ఐశ్వర్యము కంటే నా యేసు నామము కోరదగినది, ఎంతో ధన్యకరమైనవి.
ఎవరు యేసును కనుగొంటున్నారో, ఎవరు యేసును కలిగి ఉంటున్నారో వారు భాగ్యవంతులండి. వారు ఎన్నడూను దరిద్రులు కారు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో దారిద్ర్యమైన అనుభూతి అనుభవిస్తున్నారు అంటే దేవుని కృప వారు పొందిన వారు కారు. మనం బయటికి మన నోటితో చెప్పుకొని మేము క్రైస్తులమండి, కృపగల దేవునికి విశ్వసిస్తున్నామండి అంటారు. మీకు ఇల్లు ఉందా అంటే ఇల్లు లేదండి. ఉద్యోగం ఉందా అంటే ఉద్యోగం లేదండి. ఏమడిగినా లేదంటారు. ఇతరులకు చేయి చాపి సహాయం అడుగుతూ ఉంటారు. దేవుని కృపనొందిన వారు కారు. వారు దుర్భాగ్యమైన జీవితము జీవిస్తున్న వారు యేసు ప్రభును కనుగొన్నప్పుడు, యేసును ప్రేమించినప్పుడు సొలొమోను రాజు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారికి నేను ఆస్తికర్తలు చేసి వారి నిధులు నింపుదును. ఉన్నారా? ఈరోజు మీ జీవితంలో పరిపూర్ణత కలిగిన బిడ్డలు, సర్వ సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపబడిన బిడ్డలున్నారా? అది ఎలా సాధ్యమంటే లోకంలో అన్నిటికంటే యేసును ప్రేమించినప్పుడు. ఇక్కడ యేసును కనుగొన్నవాడు పరలోకపు నిధి. యేసయ్య ఒక సందర్భంలో అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యానికి రాలేరు. అవునండి, పరలోక రాజ్యానికి మార్గదర్శి యేసు ప్రభువారు, పరలోక రాజ్యపు ధననిధి యేసు ప్రభువారు. అక్కడ ధవల సింహాసనం మీద కూర్చుండబోవాడు యేసు ప్రభువారు. తనను నువ్వు ఎరిగిన వారైతే తన యొద్దకు వెళ్ళగలవు. ఒక సందర్భంలో యేసు ప్రభువారు అన్నారు, ఒకడు నన్ను సేవించినలా నేనెక్కడుందునో నన్ను సేవించేవారు కూడా అక్కడే ఉందురు. అవును, ఈ లోకంలో నువ్వు ఎవరిని వెంబడించినా ఆ గమ్యము నాశనానికి వెళుతుంది. కానీ యేసును విశ్వసించినప్పుడు, యేసును కనుగొన్నప్పుడు, యేసును అంగీకరించినప్పుడు, యేసును వెంబడించినప్పుడు నిత్య జీవము గలవారై నిత్య రాజ్యంలో ప్రవేశించి సూర్యుని వల్లే తేజరిల్లే భాగ్యవంతులము కాగలం. అందుకు ఈ లోకంలో ఏవైతే లాభకరంగా ఉందో అది ప్రభు కొరకు మనము విడిచిపెట్టక తప్పదు. దావీదు భక్తుడు తను దేవునికి ఎంతో ఔన్నత్యంగా ప్రేమించి ఆయన అన్నిటికీ ఆధారభూతుడని ఘనపరిచాడు. అలాగే అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఆయన అంటున్నాడు, భూలోకంలో ఏవైతే నాకు లాభకరంగా ఉండేదో క్రీస్తును సంపాదించాలని అవన్నీ కూడా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటాడు ఆయన. అవును, నువ్వు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తును ధననిధిగా ఎంచి పరలోక రాజ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు తనను అంగీకరించుటయే తన రాజ్యంలో చేరే భాగ్యవంతులము. తన యందు విశ్వాసం కలిగి తనను మన హృదయంలో దాచిపెట్టి తనను కనుగొన్న తర్వాత లోకంలో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్న పక్కన పెట్టి యేసు ప్రభును హత్తుకొని కొనుక్కొని మన జీవితంలో విలువనిచ్చి ఆయనకి సమర్పించుకొని జీవిస్తే రాజ్యములో చేరగలము. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో పరలోక రాజ్యము దాచబడిన ధననిధి, ఆ ధననిధి అంతా యేసులో గుప్తమై ఉన్నది కనుక ఆయనను కనుగొని విశ్వాసముతో ఆయనను బట్టి జీవిస్తే పరలోక రాజ్యంలో చేరే భాగ్యవంతులము కాగలమని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాము. ఈ వాక్యం మా జీవితాలకు దీవెన కనుగొంచండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని, మీ దిన ఆశీర్వాదాలతో మాకు నింపుమని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.